ఉండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే. సో ఉమెన్స్ డే, మహిళా దినోత్సవం. విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. మహిళా దినోత్సవం అంటే మహిళల రోజు, మహిళలకు స్వాతంత్ర దినోత్సవం లాంటిది అనమాట. ఓకే. సో మహిళా దినోత్సవం అంటే వారి కష్టాన్ని, వారి శ్రమను, వారి ఇబ్బందిని, వారికున్న కృషిని, వారికున్న ఓర్పును, వారికున్న సహనాన్ని, వారికున్న ప్రతి దాన్ని గుర్తించిన దినం, గుర్తించిన రోజు. దట్ ఈజ్ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే. ఒక మహిళ లేకపోతే, ఒక స్త్రీ లేకపోతే, ఒక కుటుంబంలో ఒక స్త్రీ అనే పాత్ర లేకపోతే ఆ కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. ఆ కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యం. వంటగది నుంచి ఇంట్లో పని మొత్తం, వంటగదిలో వంట నుంచి, ఒక బాత్రూంలో బట్టల నుంచి, సో ఇంట్లో హౌస్ కీపింగ్ నుంచి, సో ప్రతిదీ కూడా ఒక స్త్రీ, ఒక ఉమెన్ లేకపోతే, ఒక మహిళ ఇంట్లో లేకపోతే, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, ఆ ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు శుభ్రంగా ఉండటానికి అవకాశం లేదు, శుభ్రంగా ఉండదు. ఎక్కడ వస్తువు అక్కడే ఉంటుంది, చిందరవందరగా ఉంటుంది. ఆ ఇల్లు నీట్నెస్ ఉండదు. ఆ ఇంట్లో ఒక ఆనందం, సంతోషం ఉండదు. దట్ ఈజ్ మహిళ. ఆ మహిళ ఉంటేనే ఆ ఇంటికి ఆనందం, మహిళ ఉంటేనే ఆ ఇంటికి వెలుగు, మహిళ ఉంటేనే ఆ ఇంటికి ఒక నూతన ఉత్తేజం, మహిళ ఉంటేనే నూతన ఉత్సాహం, మహిళ ఉంటేనే జీవం, మహిళ ఉంటేనే ఆ ఇంటికి వెలుగు, మహిళ ఉంటేనే ఆ ఇంటికి ఒక తేజస్సు, మహిళ ఉంటేనే ఆ ఇంటికి ఒక కళ. ఆ ఇంట్లో మహిళ లేకపోతే, ఆ ఇంట్లో అమ్మ లేకపోతే, ఆ ఇంట్లో అక్క లేకపోతే, ఆ ఇంట్లో చెల్లి లేకపోతే, ఆ ఇంట్లో మన అమ్మ లేకపోతే ఆ ఇల్లు ఒక బోసిపోయినట్టుగా ఉంటుంది. అది తాజ్మహల్ అయినా, అది ఏ మహల్ అయినా, అది డూప్లెక్స్ హౌస్ అయినా కానీ ఆ ఇంట్లో మహిళ లేకపోతే, స్త్రీ అనే పాత్ర లేకపోతే ఆ ఇల్లు శూన్యం, ఆ కుటుంబం శూన్యం, ఆ కాపురం శూన్యం. ఆ కాపురంలో ప్రతిదీ జీరోనే కనపడుతుంది, ఏమీ కనపడదు, వెలుగు కనపడదు. దట్ ఈజ్ మహిళ. మహిళ కష్టాన్ని గుర్తించిన రోజు, మహిళ యొక్క వర్క్ని గుర్తించిన రోజు, మహిళ యొక్క వాళ్ళ యొక్క కాయ కష్టాన్ని, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత త్యాగం చేస్తున్నారో, వాళ్ళు ఆ కుటుంబానికి ఎంత లైఫ్ ఇస్తున్నారో గుర్తించిన రోజు. దట్ ఈజ్ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే. మన కుటుంబంలో తల్లి పాత్ర, మన కుటుంబంలో స్త్రీ పాత్ర, మన కుటుంబంలో మహిళ పాత్ర, మన కుటుంబంలో స్త్రీ అనే వ్యక్తి లేకపోతే ఆ ఇల్లు శూన్యం. వారి కష్టాన్ని గుర్తించిన రోజు, వాళ్ళ యొక్క కెపాసిటీ, వాళ్ళ విలువేంటో, వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏంటో, వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఏంటో గుర్తించిన రోజు. దట్ ఈజ్ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే. ఎక్కడైనా చూసుకోండి, ఒక స్త్రీ పాత్ర ఇంట్లో లేకపోతే, స్త్రీ పాత్ర ఆఫీసులో లేకపోతే, స్త్రీ పాత్ర బిజినెస్లో లేకపోతే, స్త్రీ పాత్ర కాపురంలో లేకపోతే, స్త్రీ పాత్ర ఆ డూప్లెక్స్ హౌస్లో లేకపోతే జీరో. ఆ వెలితి కనపడతా ఉంటుంది, వారు లేని లోటు కనపడతా ఉంటుంది, వారి లేని విలువ కనపడతా ఉంటుంది, వారు లేని తేజస్సు కనపడతా ఉంటుంది, వారు లేని ఆ ఫీలింగ్ కనపడతానే ఉంటుంది. దట్ ఈజ్ మహిళ. మహిళ ఎక్కడ ఉంటే అక్కడ నూతన ఉత్తేజం, నూతన ఉత్సాహం, ఒక కళ, ఒక వెలుగు, ఒక వాల్యూ, ఒక విలువ, ఒక నైతికత, ఒక బాధ్యత, ఒక అవసరం, ఒక ఫీలింగ్ అనమాట. దట్ ఈజ్ మహిళ. గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్. నిజంగా స్త్రీ దినోత్సవం వాళ్ళ కష్టాన్ని గుర్తించిన రోజు, వాళ్ళ శ్రమను గుర్తించిన రోజు, వాళ్ళ విలువను గుర్తించిన రోజు, వాళ్ళ అవసరతలు గుర్తించిన రోజు, మహిళ అంటే ఏంటో తెలిసిన రోజు. మహిళ లేకపోతే, స్త్రీ లేకపోతే, ఆ ఇంట్లో ఉమెన్ లేకపోతే అది ఏదైనా కానీ అది శూన్యముగా కనపడుతూ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మహిళా దినోత్సవం అంటే వాళ్ళు చెమటను ఓడ్చి, వాళ్ళ కష్టాన్ని ఓడ్చి, అది ఇల్లు అయినా సరే, ఆఫీస్ అయినా సరే, ఇల్లు అయితే
హౌస్ అయితే ఇంట్లో వంటింట్లో మనకు వంట దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, ఇంట్లో హౌస్ కీపింగ్ దగ్గర నుంచి, మనకు క్యారేజ్ దగ్గర నుంచి, మనకు లంచ్ బాక్స్ దగ్గర నుంచి, మనకు టిఫిన్ బాక్స్ దగ్గర నుంచి, మన డిన్నర్ దగ్గర నుంచి, మార్నింగ్ 5 to నైట్ 12 వరకు వాళ్ళు లేనిదే ఆ ఇంట్లో ఏమీ జరగదు. ఒక ఫుడ్, ఒక భోజనం రాదు, ఒక లంచ్ ప్రిపేర్ అవ్వదు, ఒక డిన్నర్ ప్రిపేర్ అవ్వదు, స్నాక్స్ ప్రిపేర్ అవ్వవు, ఏది కూడా ప్రిపేర్ అవ్వవు. ఒక కుటుంబంలో మహిళ పాత్ర. ఆ తల్లి భోజనం రెడీ చేస్తే, ఆ తల్లి టిఫిన్ రెడీ చేస్తే, ఆ తల్లి లంచ్ రెడీ చేస్తే, ఆ తల్లి డిన్నర్ రెడీ చేస్తే, ఆ తల్లి స్నాక్స్ రెడీ చేస్తే, ఆ తల్లి ఊడవకపోతే, ఇల్లు ఊడకపోతే, ఇల్లు క్లీనింగ్ చేయకపోతే, బట్టలు వాష్ చేయకపోతే, ఆ ఇంట్లో భాషలు తోగకపోతే, ఆ ఇంట్లో వంట వండకపోతే, ఆ ఇంట్లో వంట వస్తువులు శుభ్రం చేయకపోతే, వంటగది శుభ్రం చేయకపోతే, ఆ బెడ్రూమ్ శుభ్రం చేయకపోతే, ఆ బాత్రూమ్ శుభ్రం చేయకపోతే, ఇల్లంతా కూడా క్లీనింగ్ ఉండటం ఉంటుందంటే దట్ ఈజ్ మహిళ, దట్ ఈజ్ అమ్మ, దట్ ఈజ్ స్త్రీ, దట్ ఈజ్ ఉమెన్. గుర్తుపెట్టుకోండి, స్త్రీ లేనిదే ఒక మగాడు లేడు, స్త్రీ లేనిదే ఒక కాపురం లేదు, స్త్రీ లేనిదే ఒక ఇల్లు లేదు, స్త్రీ లేనిదే ఒక ఉద్యోగం లేదు, స్త్రీ లేనిదే వ్యాపారం లేదు, స్త్రీ లేనిదే ఆఫీస్ లేదు, స్త్రీ లేనిదే అది ఎక్కడా కూడా లోటు కనబడుతూనే ఉంటుంది. ఆ స్త్రీని గుర్తించిన రోజు, స్త్రీ శక్తిని మరవని రోజు, స్త్రీ యొక్క కష్టాన్ని గుర్తించిన రోజు, స్త్రీ యొక్క కన్నీటిని, స్త్రీ యొక్క చెమటను గుర్తించిన రోజు మహిళా దినోత్సవం. తల్లి అయినా కావచ్చు, చెల్లి అయినా కావచ్చు, అక్క అయినా కావచ్చు, మన భార్య అయినా కావచ్చు. కానీ డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మహిళా దినోత్సవం అనేది చాలా విలువైనది. స్త్రీని గౌరవిద్దాం, స్త్రీ యొక్క విలువను గుర్తిద్దాం, స్త్రీ యొక్క కష్టాన్ని గుర్తిద్దాం, స్త్రీ యొక్క టాలెంట్ను గుర్తిద్దాం, స్త్రీ యొక్క ఓర్పును గుర్తిద్దాం, స్త్రీ యొక్క సహనాన్ని గుర్తిద్దాం, స్త్రీ యొక్క చెమటను గుర్తిద్దాం, స్త్రీ యొక్క కన్నీరును గుర్తిద్దాం, స్త్రీ యొక్క వారి యొక్క విలువను గుర్తిద్దాం. దయచేసి చాటి స్త్రీని గౌరవించండి. నీ పక్కన స్త్రీ ఎవరైనా తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ ఆ స్త్రీని గౌరవించండి. ఆ స్త్రీలో అమ్మను చూసుకోండి, ఆ స్త్రీలో చెల్లిని చూసుకోండి, ఆ స్త్రీలో అక్కను చూసుకోండి, ఆ స్త్రీలో మాతృత్వం చూసుకోండి. అంతేకాని ఆ స్త్రీని తక్కువ చేయొద్దు, ఆ స్త్రీని వెలివేయద్దు, ఆ స్త్రీని విలువలేని వ్యక్తిగా చూడొద్దు, ఆ స్త్రీని దూరంగా పెట్టద్దు, ఆ స్త్రీని తక్కువగా చూడొద్దు. ఆ స్త్రీ లేకపోతే మన బ్రతుకు శూన్యం. మనకు వెలిగిచ్చేదే స్త్రీ, మనకు బ్రతుకునిచ్చేదే స్త్రీ, మనకు గౌరవాన్ని ఇచ్చేదే స్త్రీ, మన ఇంటిని పరువు నిలబెట్టేదే స్త్రీ, మన ఇంటి గౌరవాన్ని కాపాడేదే స్త్రీ, మన ఇంటి బాగోగులు చూసేదే స్త్రీ, మన ఇంటిలో ప్రతి సమస్తాన్ని చక్కదిద్దేదే స్త్రీ, మన ఇంటిలో ప్రతి ఒక్క ప్లేస్ని క్లీన్గా ఉంచేదే స్త్రీ. అది ఏ పనైనా కావచ్చు. స్త్రీ లేకపోతే, మహిళ లేకపోతే, ఉమెన్ లేకపోతే, మన అక్క లేకపోతే, అమ్మ లేకపోతే, చెల్లి లేకపోతే మన కుటుంబం అస్తవ్యస్తం. మన వల్ల ఏమీ కాదు. ఒకరోజు నువ్వు వంట వండి చూడు, ఒకరోజు భాషలతో చూడు,